హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఒపీనియన్ విత్ చిను. అండ్ ఈ రోజు నేను చూసిన మూవీ దే కాల్ హిమ్ ఓజీ. ఫస్ట్ సినిమా చూసాక నా ఫీలింగ్ వచ్చేసరికి ఇట్ వాస్ డీసెంట్ భయ్యా. బట్ పిహెచ్పికే ఫ్యాన్స్ కి మాత్రం విజువల్ ఫీస్ట్. అండ్ నాకు తెలిసి ఇలాంటి మూవీ మళ్ళీ పవర్ స్టార్ కి పడడేమో. అండ్ నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఒక రివర్స్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఐ షౌటెడ్, ఐ గాట్ ఎక్సైటెడ్ అండ్ ఐ కంటిన్యూస్లీ షౌటెడ్. ద ఫస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈ సూపర్ భయ్యా. ఎలివేషన్స్ పడుతూనే ఉంటది. అండ్ ఒక పవర్ స్టార్ లాంటి స్టార్ హీరోకి ఎలాంటి సీన్స్ పడాలో అలాంటివి ప్లెంటీ పడతాయి. అండ్ ఇంటర్వెల్ సీన్ కి మాత్రం మైండ్ పోయింది, లైక్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది సినిమా మొత్తం. కమింగ్ టు ది సెకండ్ ఆఫ్ ది ఫిలిం, ఇట్ హ్యాస్ ఇస్ మూమెంట్స్ బట్ ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. అండ్ స్టోరీ కూడా కొంచెం ప్రెడిక్టబుల్ రివెంజ్ డ్రామాలోకి షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఆ టైంలోనే ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి పడుతుంది, లైక్ టాప్ నాచ్ గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ మాత్రం ఏదో నార్మల్ గా అయిపోతుంది. సినిమా అయ్యాక లాస్ట్ కి ఒక క్రెడిట్ సీన్ ఉంటుంది, సో తొందరగా వెళ్ళిపోకండి. ద మెయిన్ పాజిటివ్స్ ఆఫ్ ది ఫిలిం మీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, సినిమాటోగ్రఫీ అండ్ ఎస్ఎస్ తమన్ సార్ బీజిఎం. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఏ ఒక్క పాయింట్లో తగ్గలేదు, లేపుతూనే పోయారు. అండ్ ఇలా చెప్తే కొంచెం ఓవర్గా ఉంటాడేమో కానీ ఎవర్రా అనిరుద్ అనే టైప్ ఫీల్డ్లోనే ఇచ్చారు ఎస్ఎస్ తమన్ సార్. ద మెయిన్ నెగటివ్స్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఆర్ ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ ఎ ఫ్యూ బోరింగ్ సీన్స్. ఓవరాల్ ఇట్ వాజ్ ఎ డీసెంట్ వాచ్. ఆఫ్టర్ వాచింగ్ ది ఫిలిం ఐ ఫెల్ట్ ఓన్లీ వన్ థింగ్, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ షో పవర్ స్టార్ ఇన్ ఎ ఫిలిం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. దిస్ ఈస్ చిన్ను సైనింగ్ ఆఫ్.